వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. ఇక్కడ యాక్చువల్గా మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే లాస్ట్ టైం మీ పర్సన్ మీతో ఎప్పుడైతే మాట్లాడారో ఆ కన్వర్సేషన్లో ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇద్దాం అని అనుకున్నారు. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఆ కాన్వర్సేషన్ సడన్గా ఆపేయాల్సి వచ్చింది మీ పర్సన్. సో తర్వాత మళ్ళీ మాట్లాడదాం అనుకుంటే అది అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ పర్సన్? నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే, ఇక్కడ మీకు సెపరేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ సెపరేషన్కి ముందు అంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వాక్వే చేశారు, ఆర్ మీ పర్సన్ ముందు వాక్వే చేశారు, మీరు వాక్వే చేశారు, ఏదైనా అవ్వచ్చు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఫస్ట్ వాక్వే చేసింది ఎవరో వాళ్ళు ద అదర్ పర్సన్ని ఏదో అన్నారు. అంటే మీ పర్సన్ మిమ్మల్ని అని ఉండొచ్చు, లేదా మీరే మీ పర్సన్ ఏదో అని ఉండొచ్చు. మీరు ఏదైతే చెప్పారో అది ఈ పర్సన్కి బాగా గుర్తుండిపోయింది. మీరు ఏదో చెప్పుండొచ్చు, లేదా అల్టిమేటం ఇచ్చిండొచ్చు, అలా ఏదో జరిగింది. సో ఇప్పుడు ఈ పర్సన్ అదే రియలైజ్ అవుతున్నారు. సో ఆ పాయింట్ బాగా కన్సిడర్ చేసి చూస్తే ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అంటే, అప్పుడు జరిగింది ఏదైతే ఉందో మీ లైఫ్లో అది నిజమే. ఆ విషయం ఏమైనా అవ్వనివ్వండి, అది దానికోసం మీరు మీ పర్సన్ ఏమన్నా అన్నా, మీ పర్సనే మిమ్మల్ని ఏదైనా అన్నా, ఇద్దరిలో ఎవరు ఫస్ట్ వాక్అవే చేసినా కూడా ఆ మూమెంట్ ఏదైతే ఉందో అది రాంగ్. ఓకే, అది జరిగి ఉండకూడదు. ఇట్స్ అ నెగిటివ్ సిచ్యువేషన్. ఆ నెగిటివ్ సిచ్యువేషన్ వల్ల మీ రిలేషన్షిప్లో ఈ బ్లాకేజెస్ క్రియేట్ అయ్యాయి అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఈ పర్సన్. బట్ ఇక్కడ బ్లాకేజెస్ క్రియేట్ చేసింది ఎవరు అంటే మీ పర్సన్. ఈ రిలేషన్షిప్ చాలా స్మూత్గా, హార్మోనియస్గా అండ్ చాలా హ్యాపీగా ఉన్నారు మీరిద్దరు. ఆ టైంలో ఈ పర్సన్ ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసి మీ రిలేషన్ని సాబిటేజ్ చేసి సెపరేషన్ తీసుకొచ్చారు. బట్ ఇక్కడ ఈ సెపరేషన్ వల్ల మీ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది సెపరేషన్ అనేది ఈ పర్సన్ ఎప్పుడూ ఆలోచించలేదు. బట్ మీరు ఈ పర్సన్ ఏమీ కన్సిడర్ చేయకుండా మీ రిలేషన్ని సాబిటేజ్ చేస్తారని మేబీ మీరు వాక్అవే చేస్తుండొచ్చు, లేదా మిమ్మల్ని ఫేస్ చేయడం ఇష్టం లేక, ఆర్ ఇది సరైన టైం కాదు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం అని ఈ పర్సన్ వాక్అవే చేస్తుండొచ్చు. అలా ఏదో జరిగింది పాస్ట్లో. సో లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు అండ్ సడన్లీ కాన్వర్సేషన్ ఎండెడ్. బట్ అగైన్ అండ్ అగైన్ ఈ పర్సన్ మళ్ళీ ట్రై చేశారు, కానీ అది జరగలేదు. అది ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఈ పర్సన్కి అర్థం కాక వదిలేశారు. బట్ నౌ సడన్లీ దే విల్ టాక్ అబౌట్ కమిట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్ అవ్వచ్చు. కొంతమందికి మాత్రం ఫ్యూ డేస్లో ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ రిలేటెడ్ విషయాలన్నీ డిస్కస్ చేస్తారు. ఇది ఎలాంటి కాన్వర్సేషన్ అయినా కూడా మీకు దాంట్లో కొన్ని విషయాలు అర్థం కావు. అంటే చెప్పనట్టుగా మాట్లాడడం ఈ పర్సన్కి అదొక హ్యాబిట్. అంటే ఆ ఫియర్స్ అనేవి ఉంటాయి ఈ పర్సన్కి. ఆ ఫియర్తో మాట్లాడటం వల్ల అలా అర్థమవుతుంది మీకు సరిగా అర్థం కాదు కొన్ని పాయింట్స్ దాంట్లో ఈ కాన్వర్సేషన్లో. సో అర్థం కానప్పుడు మీరు క్లారిటీ కోసం అడగాలి. మీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకోకూడదు, క్లారిటీ కోసం అడగండి. ఇన్ కేస్ మీరు క్లారిటీగా అడిగినా మీ పర్సన్
క్లారిటీ ఇచ్చినా మీకు అది నాట్ యాక్సెప్టబుల్ అనుకోండి, అది అక్కడే వదిలేయండి. మీరు మళ్ళీ దాంట్లో ఆర్గ్యుమెంట్స్ కానీ ఏమి కానీ మీరిద్దరు కూడా చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్టర్ ఏ లాంగ్ సెపరేషన్ మీరు మళ్ళీ మీట్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు ఇద్దరు. సో మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ వల్ల నో యూస్, ఆ రిలేషన్ అక్కడే ఎండ్ అయిపోతుంది. సో మీ పర్సన్ మీకు ఏదైనా కొంచెం డౌట్ఫుల్గా చెప్తే దానికి ఒక క్లారిటీ ఇమ్మని అడగొచ్చు మీరు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. మీరు ఒక సిచ్యువేషన్లో ఉన్నారు. అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే మీ కెరియర్ కోసం మీరు చాలా టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఆ సేమ్ మూమెంట్లో ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. కానీ ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను, ఈ పర్సన్ రాలేదు, ఇప్పుడు నేను వెయిట్ చేయట్లేదు ఈ పర్సన్ కోసం, ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు కమిట్మెంట్ అంటున్నారు. ఇది మీకు అర్థమవుతుంది, మీకు అనిపిస్తుంది అలా. కానీ ఇదే డివైన్ టైమింగ్. ఓకే, సో ఇక్కడ కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కనిపిస్తున్నాయి. ఈ సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్, ఈ ఎనర్జీ ఎవరైనా అయి ఉండొచ్చు. క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సిబ్లింగ్స్. బట్ ఐ డోంట్ సీ ఎనీ రొమాంటిక్ థర్డ్ పార్టీ. ఈ పర్సన్ లైఫ్లో ఎవరో సడన్గా ఈ పర్సన్ని నమ్మించి, అంటే ట్రాప్ చేసినట్టు మాట్లాడి మ్యానిపులేట్ చేసి ఫైనాన్షియల్ లాస్ క్రియేట్ చేశారు ఈ పర్సన్ లైఫ్లో. ఇప్పటికీ ఆ డెట్ అనేది క్లియర్ చేయలేక బాధపడుతున్నారు ఈ పర్సన్. హార్డ్ వర్క్ చేద్దామంటే హెల్త్ కోఆపరేట్ చేయదు ఈ పర్సన్కి. అండ్ నౌ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్. అంటే ఎప్పుడు లైఫ్లో ఏదో లాస్ అనేది జరిగింది అని అదే ఆలోచించుకుంటూ కూర్చుంటే ఫర్దర్గా లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ ఏమీ కనపడదు లైఫ్లో. సో ఇప్పుడు ఇవన్నీ అనలైజ్ చేసి చూసుకుంటున్నారు ఈ పర్సన్కి ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. సో నా ఈ పర్సన్ లాట్ ఆఫ్ టైం అనేది తన ఫ్యూచర్ కోసం అండ్ మీ ఇద్దరి రిలేషన్షిప్ కోసం స్పెండ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. లాట్ ఆఫ్ మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి మీ పర్సన్ దగ్గర నుండి. అన్ని విషయాలు మీకు చెప్తారు. తన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అంతా కూడా మీతో చెప్తారు. కొన్ని విషయాలు మీకు షాకింగ్గా ఉంటాయి, కొన్ని సర్ప్రైజింగ్గా ఉంటాయి, కొన్ని అసలు ఈ పర్సన్ ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉండి కూడా మీకు ఎందుకు చెప్పలేదు అలాంటి మూమెంట్స్ కూడా ఉంటాయి. అలా అనిపిస్తుంది మీకు. అయితే మీ ఎనర్జీస్ చెక్ చేస్తే మీరు ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా, ఇలా వస్తున్నాయి. బట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్సన్ టు కమిట్ టు యూ. బట్ కమిట్మెంట్ అనేది ఒక మేజర్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. అయితే ఇక్కడ ఈ పర్సన్ ఉన్న సిచ్యువేషన్లో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ పార్టీ ఆర్ ఎనీ అదర్ లైక్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఈ పర్సన్ని మీకు మళ్ళీ దూరం చేయడానికి ట్రై చేస్తున్నారా, మళ్ళీ ఏమైనా బ్లాకేజెస్ క్రియేట్ చేయబోతున్నారా, ఇలాంటివి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లారిటీ తీసుకోవాలి, క్లారిఫై చేయమని అడగాలి మీ పర్సన్ని. సో ఇలా ఇంత కేర్ఫుల్గా కనుక ఈ రిలేషన్షిప్ని డీల్ చేస్తే ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి, ఈ పర్సన్ ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే దెర్ ఆర్ సమ్ లీగల్ ఇష్యూస్ అండ్ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. ఈ పర్సన్కి హెల్త్ బాగలేకపోయినా, మైండ్ బాగాలేకపోయినా ఈ పర్సన్ ఐసోలేట్ అయిపోతారు.
ఈ పర్సన్కి ఉన్న అది వీక్నెస్ అనమాట. వీక్నెస్ అని చెప్పాలి, లేదా అదొక ఫియర్ అని చెప్పాలి. ఈ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి అలాంటి విషయాలు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఈ పర్సన్. సో అంత డీప్గా ఎప్పుడైతే ఈ పర్సన్ తన లైఫ్ని అనలైజ్ చేసుకుంటారో ఈ పర్సన్కి ఇంకా ఫియర్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఏజ్కి మించిన ఫియర్స్ అనేవి ఉంటాయి ఈ పర్సన్కి. కమ్యూనికేషన్లో కొంచెం అటు ఇటుగా ఉంటారు. అయితే అగ్రెసివ్గా మాట్లాడేస్తారు, లేదా అస్సలు మాట్లాడరు, లేదా రొమాంటిక్గా మాట్లాడతారు, లేదు అంటే సైలెంట్ ఉంటారు. అలా ఉంటుంది. నార్మల్ కమ్యూనికేషన్ అనేది ఉండదు ఈ పర్సన్ నుండి. బట్ మీరు అన్ని విషయాలు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎక్కువ మాట్లాడడం అంటే అదే, మీరు కొంచెం క్లారిటీ ఇస్తూ ఉంటారు అన్ని విషయాల్లో, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటారు మీ పర్సన్కి అర్థమయ్యేలా. కానీ మీ పర్సన్ మీతో మాట్లాడినప్పుడు అలా ఉండదు కమ్యూనికేషన్. షార్ట్కట్లో మాట్లాడుతూ ఉంటారు. మీతోనే కాదు, ఈ పర్సన్ ఎవరితోనన్నా తక్కువే మాట్లాడతారు, అది కూడా షార్ట్కట్లో. ఎందుకు అంటే ఈ పర్సన్ మైండ్లో స్పేస్ అంతా కూడా ప్రాబ్లమ్స్ ఆక్యుపై చేసేస్తున్నాయి. మైండ్ క్లియర్గా లేదు ఈ పర్సన్కి. సో బికాస్ ఆఫ్ దట్ నెగిటివ్ ఎనర్జీ ఈ పర్సన్ హెల్త్ పాడైపోతూ ఉంటుంది. ఓకే, ఎక్కువ స్టమక్ అప్సెట్స్తో బాధపడుతూ ఉంటారు ఈ పర్సన్. అండ్ మైగ్రేన్ హెడేక్ అలాంటిది కూడా ఉంటుంది. సో ఇక్కడ స్ట్రాంగ్ ఎంపరర్ ఎనర్జీ అండ్ స్ట్రాంగ్ మేష సింహ ధనుష్ రాశుల ఎనర్జీ కనిపిస్తుంది. మిథున తుల కుంభరాశులు అండ్ కర్కాటక వృశ్చిక మీన రాశులు, వృషభ కన్య మకర రాశులు. ఓకే, ఆల్మోస్ట్ అన్ని రాశులు కనిపిస్తున్నాయి ఇక్కడ. బట్ ఎక్కువ ఎనర్జీస్ ఏమొస్తున్నాయంటే మేషరాశి, ధనుష్ రాశి, తులారాశి, వృషభ రాశి అండ్ వృశ్చిక రాశి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇది ఏమైనా కూడా, ఈ రాశులు ఏమైనా కూడా మీకు ఒకవేళ రీడింగ్ రెజొనేట్ అయితే మీరు తీసుకోవచ్చు, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో నెక్స్ట్ యాక్షన్ అనేది కొంచెం మీకు ఎప్పటి నుండో మీరు వెయిట్ చేస్తున్న ఆ మూమెంట్ రాబోతుంది. దట్ మేనిఫెస్టేషన్ ఈస్ కమింగ్ ట్రూ. ఓకే, సో నా మీరు తీసుకోబోయే డెసిషన్ పైన, మీరు ఏదైతే ఇప్పుడు డెసిషన్ తీసుకుంటారో దానిపైన మీ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అరౌండ్ 2 months or 3 months లేటర్ మీరు యూ విల్ చూజ్ లవ్ ఓవర్ మనీ. ఓకే, అంటే మేబీ మీకు నచ్చిన పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు. అండ్ మీరు కొంచెం హార్డ్ వర్కింగ్ పర్సన్. సో ఆ హార్డ్ వర్క్ని తగ్గించుకొని ఈ పర్సన్తో టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. మేబీ మీ ఇద్దరు కమిట్ అవ్వచ్చు, ఒక డీప్ బాండింగ్ ఉండొచ్చు మీ లైఫ్లో. సో ఆఫ్టర్ 2 or 3 months యూ విల్ చూజ్ లవ్ ఓవర్ మనీ. మీకు ఇప్పుడు ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, కెరియర్లో ఎంతవరకు హార్డ్ వర్క్ చేయగలమో, ఎంతవరకు మనీ మనం సంపాదించగలమో అదంతా కూడా ఆపర్చునిటీస్ అనేవి వదులుకోకూడదు అని అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నారు మీరు. సో ఈ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది ఆఫ్టర్ 3 months or 4 months. 2 months నుండే ఆ చేంజ్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, సేమ్ వే మీ పర్సన్ కూడా, మీ ప్రజెంట్ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వబోతున్నారో, మీ పాస్ట్ పర్సన్, దిస్ కుడ్ బి పాస్ట్ పర్సన్. ఈ పాస్ట్ పర్సన్నే మీరు చూస్ చేసుకోవచ్చు. మిమ్మల్ని హ్యాపీగా ఉంచగలిగే పర్సన్ మీ పాస్ట్ పర్సనే అని మేబీ మీరు అప్పుడు తెలుసుకోవచ్చు. ఈ పర్సన్ ఆల్రెడీ తెలుసుకున్నారు మీకోసం, బట్ మీరు కొంచెం అబ్జర్వ్ చేసి కానీ మీరు డిసైడ్ చేసుకోలేరు బికాజ్ ఆఫ్ దిస్ సెపరేషన్. ఓకే, నెక్స్ట్ సిగ్నిఫికెంట్ నెంబర్ 4. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 with 111 అని టైప్ చేయండి. నేను ప్రతి వీడియోలో 111 అని ఎందుకు చెప్తానంటే, ఇక్కడ చాలామంది కమ్యూనికేషన్ లేక బాధపడుతున్నారు. సో 1111 and 111 and 222 ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ నెంబర్స్.
సో వీటిని టైప్ చేయడం వల్ల మీరు ఆ ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. 777 ఆర్ 77 పోర్టల్ సందర్భంగా ఈ పర్సనల్ రీడింగ్స్ పైన ఆఫర్ ప్రైస్ అయితే ఉంది. సో ఆఫర్ ప్రైస్లో రీడింగ్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి. 555 on the clock. Thank you for watching. Sending love and light.